ఒకసారి ఒక తండ్రి కుమారుడు ఉన్నారు. కుమారుడు చాలా దూర ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో తండ్రి కొడుకుకు ఒక మంచి సెల్ ఫోన్ కొనిచ్చి, బాబు నువ్వు నాతో టచ్లో ఉండాలి, నువ్వు ఎంత దూరం వెళ్ళినా ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మీ, నీకు ఏ అవసరత ఉన్నా కూడా నాకు ఫోన్ చేయి. నీకు ఒకవేళ డబ్బులు అయిపోతే నేను ఫోన్పే చేస్తా, ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ వచ్చేసాయి కదండి, ఇంతకు ముందులాగా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డబ్బులు అయిపోయినా ఫోన్ చేయి, నీకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయి, నేను అవైలబుల్గా ఉంటాను, అందుబాటులో ఉంటాను. నీ శ్రేయస్సు, నీ ఆనందము, నీ క్షేమము నాకు చాలా ప్రాముఖ్యమని వాళ్ళ డాడీ సెల్ ఫోన్ కొనిచ్చి పంపించారంట. సరే, ఈ అబ్బాయి ఊరికి వెళ్ళాడు. చాలా రోజులు అయిపోయింది. రోజు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏదైనా అవసరం కొరకు ఫోన్ చేస్తాడేమో, ఏదైనా అవసరం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తాడేమో అని. కుమారుడు ఏం కాంటాక్ట్ చేయలేదు. ట్రిప్ అయిపోయిన తర్వాత ద సన్ కేమ్ బ్యాక్, తిరిగి వచ్చాడు కుమారుడు. కుమారుడిని చూడడానికి తండ్రికి చాలా సంతోషం కలిగింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చాడు. కానీ ఆ కుమారుడు చాలా బలహీనంగా, చాలా నీరసంగా, చాలా నలిగిపోయి వచ్చాడు. తండ్రి అడిగాడు, బాబు ఏదో కష్టం వచ్చినట్లుంది నీకు, ట్రిప్లో నువ్వు సఫర్ అయినట్లున్నావు, ఇబ్బంది పడినట్లున్నావు, ఆరోగ్యం పాడైందా, డబ్బులు లేక ఇబ్బంది పడ్డావా, ఎవరైనా మనుషుల వల్ల ఇబ్బంది పడ్డావా, నాకు ఎందుకు ఫోన్ చేయలేదు నాయన అని తండ్రి కొడుకుని అడిగితే కొడుకు చెప్పాడంట, డాడీ నువ్వెంత బిజీయో నాకు తెలుసు, నీకెన్ని పనులుంటాయో నాకు తెలుసు, నేను డిస్టర్బ్ చేయాలనుకోలేదు, అందుకే నీకు నేను ఫోన్ చేయలేదు అని చెప్తే తండ్రి అన్నాడంట, నువ్వు నన్ను డిస్టర్బ్ ఎప్పుడు చెయ్యవు నాయన, ఐ వాంట్ యూ టు డిపెండ్ ఆన్ మీ. నువ్వు ఎప్పుడు నాకు ఫోన్ చేసినా, ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా అది నువ్వు నా మీద ఆధారపడడానికి వస్తున్నావని సంతోషించి నేనేం చేయగలనో అది నేను చేయడానికి ఇష్టపడతాను, ఎందుకు నువ్వు ఉపయోగించుకోలేకపోయావని తండ్రి బాధపడ్డాడు. మరి ఆ తండ్రిలాగే మన పరలోకపు తండ్రి కూడా ప్రతి విషయంలో మనం ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటూ ఉండగా, మనం మాత్రం చాలాసార్లు ఇంత చిన్న విషయం కూడా దేవుని దగ్గర తీసుకువెళ్ళాలండి, ఇంత చిన్నది కూడా ప్రార్థనలో పెట్టుకోవాలా, ఇంత చిన్నది కూడా దేవుని అడగాల అని చాలాసార్లు మనం పెద్ద పెద్ద విషయాలు, అంటే మన దృష్టిలో మెగా సైజు ప్రాబ్లమ్స్ మాత్రమే దేవుని దగ్గర తీసుకొని వెళ్ళి, మినీ సైజు మనం హ్యాండిల్ చేసే సైజు సమస్యలు ఏవి కూడా దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళక, కొన్నిసార్లు చిన్న సమస్యలే చాలా పెద్ద చిక్కులు తీసుకొస్తూ ఉంటాయి కదండి. కొన్నిసార్లు చిన్న చిన్న చికాకులే మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమందును ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. బ్రింగ్ ఎవ్రీ రిక్వెస్ట్ టు గాడ్ ఇన్ ప్రేయర్. దేవుడే ఇచ్చారండి ఆఫర్. ఆ అబ్బాయిని చూస్తే మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు విన్న కథలో, అయ్యో ఆ కొడుకు అంత మంచి ఆఫర్ తండ్రి ఇస్తే కొత్త ఫోన్ మరి కొనిచ్చి నాకు ఫోన్ చేయరా అని చెప్తే కూడా చేయలేకపోయాడంటే ఎంత దురదృష్టవంతుడు, ఎంత తెలివి తక్కువ వాడు. సహాయము, హెల్ప్ ఈజ్ ఓన్లీ వన్ కాల్ అవే. తండ్రికి ఫోన్ చేస్తే చాలు సహాయం అందుతుంది, కానీ ఉపయోగించుకోలేకపోయాడు అని అనుకుంటున్నాం. కానీ చాలాసార్లు ఆ కొడుకులాగే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన వాగ్దానము, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తా, దేనిని గురించి చింతపడద్దు, ప్రతి విషయమందు అంటే అర్థం ఏంటంటే, ఎంత పర్సనల్ అయినా కొన్నిసార్లు ప్రక్క వారికి చెప్పుకోలేని సమస్యలు మనకు వస్తూ ఉంటాయండి. కొన్నిసార్లు ప్రక్క వారికి మనం ఎక్స్ప్రెస్ చేయలేము, వేరే వారికి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, వేరే వారికి చెప్తే అది వేరే రకమైన పర్యవసానాలకు దారితీస్తుందేమో అని కొన్ని సమస్యలతో లోపల మదనపడిపోతూ ఉంటాం. కానీ పరలోకపు తండ్రికి ప్రతి విషయము మనం చెప్పుకున్నప్పుడు, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో ఉండి కొలసి సంఘంలో ఉన్న ఒక దైవజనుని గురించి మనం ధ్యానం చేసుకుందాం. కొలసి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొలసి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. హీ ఈజ్ నాట్ అ ఫేమస్ పర్సన్ ఇన్ ద బైబిల్. ఎపఫ్రా అనే పేరు అప్పుడప్పుడు మందిరానికి వచ్చే వారికి అసలు తెలియదు.
ఆ పేరు పలకడం కూడా రాదు కొంతమంది కదండి, రకరకాలుగా పలుకుతూ ఉంటారు. కొంతమంది బైబిల్ పేర్లను వారికి నచ్చిన ప్రొనౌన్సియేషన్లో వాళ్ళకి నోరు తిరిగినట్టు పలుకుతూ ఉంటారు. మనకేమో చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎపఫ్రా అనే పేరు కూడా ఒక రకంగా చెప్పాలంటే హీఈస్ నాట్ అ ఫేమస్ పర్సన్, బట్ హీఈస్ డెఫినెట్లీ అ ఫెయిత్ఫుల్ పర్సన్ ఇన్ ద చర్చ్ ఎట్ కొలస్సై. కొలస్సీ సంఘంలో ఆయన ఒక గొప్ప ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగానో బైబిల్లోనో గొప్ప ప్రఖ్యాతి అని నేను చెప్పను, కానీ చాలా నమ్మకమైన దేవుని బిడ్డ, చాలా నమ్మకమైన దైవజనుడు అని మాత్రం ఖచ్చితంగా మరి చెప్పగలం. సమ్ నేమ్స్ ఆర్ నోన్ ఇన్ ద వరల్డ్ బట్ ఓన్లీ సమ్ నేమ్స్ ఆర్ ఫేమస్ ఇన్ హెవెన్ అన్నాడు ఒక దైవజనుడు. కొంతమంది పేర్లట ఈ లోకంలో ప్రఖ్యాతి గాంచుతాయి, కొంతమంది పేర్లు ఈ లోకంలో చాలామందికి తెలుస్తాయి. వారి పేరు అనగానే, వాళ్ళకి చెందిన వారు అనగానే తెలియకుండానే వాళ్ళకు ఒక వాల్యూ వచ్చేస్తూ ఉంటుంది. కానీ కొంతమంది పేర్లు పరలోకంలో చాలా ఫేమస్. ఈ ఎపఫ్రాని గురించి ఒక మాటలు చెప్పాలంటే హీఈస్ ఫేమస్ ఇన్ హెవెన్. పరలోక రాజ్యంలో ఈయనకు ఒక శ్రేష్టమైన స్థానము ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దేవుని దృష్టిలో చాలా శ్రేష్టమైన పరిచర్య చేసిన దైవజనుడుగా ఎపఫ్రాన్ చూస్తున్నాం. ఈ భూలోకంలో కొన్ని రకాలైన మరి ఫేమస్ థింగ్స్ చేసిన వారిని, ఇంపాసిబుల్ థింగ్స్, మరి అసాధ్యమైన వాటిని సాధించిన వారిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సో, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సో, కొన్ని రకాలైన పుస్తకాలు ఆ రికార్డుకి ఎక్కారు అనగానే వాళ్ళకి మామూలు ఫేమ్ రాదు కదండి. టీవీ ఛానల్స్ వాళ్ళందరూ వారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక్కసారి రికార్డ్ వచ్చింది, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళ పేరు ఎక్కిందంటే వాళ్ళకు సెలబ్రిటీ అయిపోయి అందరు వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న విలువ చాలా ఎక్కువ. అయితే ఈ ఎపఫ్రాని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనో లేకపోతే మరొక పుస్తకంలో లేదు, కానీ జీవ గ్రంథంలో మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చిన మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేంటంటే మన పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా, మన పేరు జీవ గ్రంథంలో ఉంది అనే నిశ్చయం మనకు ఉందా? ఒక స్కూల్లో జాయిన్ అయిన తర్వాత, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పేర్లు రిజిస్టర్లో ఎక్కుతాయి కదండి. అడ్మిషన్ ప్రాసెస్ అయిన తర్వాత, సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అడ్మిటెడ్, పలానా కాలేజ్లో మీకు అడ్మిషన్ దొరికిందని రిజిస్టర్లో పేరు ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాతే వారు సభ్యులు అవుతారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే పరలోక రాజ్యంలో పేర్లు మనం అక్కడికి వెళ్ళాక కాదు నమోదయ్యేది, ఇక్కడ ఉన్నప్పుడే నమోదు చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ భూమి మీద మనం జీవిస్తున్న కాలంలో దేవుడు మనకు సువార్తను వినిపింప చేసినప్పుడు, దేవుని గూర్చిన సువార్త మన చెవులకు వినపడినప్పుడు దానికి స్పందించి మన హృదయాలు తెరిచి యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలో స్వంత రక్షకుని అంగీకరించినప్పుడు ఇక్కడే ఉన్నాం. ఇంకా ప్లేస్ ప్రమోషన్ అవ్వలేదు, కానీ పేరు మాత్రం పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో నమోదవుతుంది. ఎవరి పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటుందో వారు మాత్రమే పరలోక రాజ్యంలోకి ఎంట్రన్స్ ఉంటుంది. ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వారు అగ్నిగుండంలో పడవేయబడుదురు అని ప్రకటన గ్రంథంలో ఆ మాట మనం గమనిస్తాం. సో ఈ దైవజన్ యొక్క జీవితం నుండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు, ఎపఫ్రా యొక్క జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. ఈయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే హీ వాజ్ అ స్పిరిచువల్ వారియర్. ఆత్మ సంబంధమైన ఒక యోధునిగా చూస్తున్నామండి. ఒక దేశానికి ఆ దేశం యొక్క ఆర్మీలో ఉన్న వాళ్ళంటే చాలా విలువ, అవునా కదా? వి ఆల్సో ఓ టు అవర్ సోల్జర్స్ కదండి. మన దేశాన్ని కాపాడుతున్న సైనికులకు మనం అచ్చి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు కాబట్టి, బార్డర్స్ దగ్గర అవ్వచ్చు, ఒక వార్ వచ్చినప్పుడు అవ్వచ్చు, వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి మనం చాలా నెమ్మదిగా ఇంటి దగ్గర ఉండగలుగుతున్నాం, మన జీవనాన్ని కొనసాగించగలుగుతున్నాం. ప్రశాంతంగా శత్రువులు మా మీద ఎప్పుడు వచ్చి పడతారో, ఏ యుద్ధం వస్తుందో అనే భయం లేకుండా మనం ఉండగలుగుతున్నామంటే సైనికులు చేస్తున్న త్యాగము, వారి యొక్క ప్రయాస. ఏ విధంగా అయితే ఈ లోక సంబంధంగా సైనికులకు ఒక ప్రాముఖ్యత, ఒక ప్రాధాన్యత, ఒక విలువ ఉంటుందో ఆత్మ సంబంధమైన యోధులు అంతకన్నా ప్రాముఖ్యమైన వారు. ఎపఫ్రా అనే వ్యక్తిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఒక ఆత్మ సంబంధమైన యోధుడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే హీ వాజ్ నాట్ అ ప్యాసివ్ మెంబర్ ఇన్ ద చర్చ్, బట్ హీ వాజ్ అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ ద చర్చ్. మెంబర్స్ కూడా రెండు రకాలు ఉంటారండి. మీరు కాలేజీలో చూడండి, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఉన్నారని ఎవ్వరికీ తెలీదు కదా. మోస్ట్లీ లాస్ట్ బెంచర్స్ అంటాను నేను, ఎందుకంటే లాస్ట్ బెంచర్స్ చాలా అల్లరి చేస్తారు. నేను ఎప్పుడు లాస్ట్ బెంచర్ని కాదు, నేను ఎప్పుడు ఫస్ట్ బెంచరే. కానీ కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఏమి ఇష్టం అంటే
లాస్ట్ బెంచర్స్. ఎందుకంటే ఏ టీచర్ కళ్ళు మా మీద పడవు, కామెంట్లు చేసుకోవచ్చు, జోకులు చెప్పుకోవచ్చు, అవి ఇవి అటు ఇటు పాస్ చేసుకోవచ్చు, రకరకాలుగా ఉండొచ్చని కొంతమందికి ఏంటంటే వెనక బెంచ్లో కూర్చోవడం చాలా ఇష్టం. అయితే ప్యాసివ్గా ఉంటారు కొంతమంది. మధ్య బెంచ్లో వాళ్ళేమో బహుశా, ఫస్ట్ బెంచ్లో వాళ్ళు యూజువల్గా శ్రద్ధగా వింటారు, ఎందుకంటే టీచర్ చూస్తూ ఉంటారు కదా, జాగ్రత్తగా రాసుకుంటారు, జాగ్రత్తగా తలూపుతూ ఉంటారు. వెనక బెంచ్ల సంగతి అయితే చెప్పక్కర్లేదు. మధ్య బెంచ్ల వాళ్ళు కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఈ తల ఇటు ఊపరు అటు ఊపరు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక మాటలో చెప్పాలంటే ఏదో ఆలోచనలో ఉంటారు. కాలేజీలో మనిషి ఉంటాడు కానీ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు సార్ ఏం చేయాలంటే ఉన్నారా అంటే అప్పుడు వాళ్ళు అక్కడ ప్రపంచంలోకి వచ్చి వాస్తవికతలోకి వస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఊహాగానాల్లో తేలుతూ ఉంటారు అనమాట, ప్యాసివ్ మెంబర్స్. దేవుని మందిరంలో కూడా కొంతమంది ఎట్లా ఉంటారంటే ప్యాసివ్ మెంబర్స్ అంటే అర్థం ఏంటంటే, వచ్చి ఉన్నాను, కాసేపు కూర్చుని వాక్యం వినేసి కానుకేసేసి వెళ్ళిపోవడం, అంతే, అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోవడం. కానీ కొంతమంది ఉంటారు, దే ఆర్ యాక్టివ్ మెంబర్స్కి పాసివ్ మెంబర్స్కి తేడా ఏంటంటే, యాక్టివ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు, నేను ఏదో ఒకటి సంఘం కొరకు చేయాలి, నేనేదో ఒక దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఐ వాంట్ టు కనెక్ట్ టు గాడ్స్ పీపుల్, ఐ వాంట్ టు కనెక్ట్ టు ద మెన్ ఆఫ్ గాడ్. ఇక్కడున్న దైవ సేవకులతో నేను కనెక్ట్ అవ్వాలి, ఇక్కడున్న దేవుని బిడ్డలతో కనెక్ట్ అవ్వాలి. నాకు చేతనైనది ఏదో ఒకటి సంఘం కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు చేయాలి అనే ఆశ కలిగిన వారు. ఇక్కడ ఎపఫ్రాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, హీ వాజ్ అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ ద చర్చ్. దేవుని సంఘంలో, దేవుని రాజ్య విస్తరణలో ఒక ఆత్మీయంగా ఆసక్తి కలిగిన, పని చేసే, పోరాట పటిమ కలిగిన సువార్త యోధునిగా, దేవుని సేవకునిగా మనం గమనిస్తున్నాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది కదా, చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంట. ఒక కోడెనో ఒక ఎద్దునో తీసుకొచ్చి, అది కాదు దేవుడు కోరుకుంటున్న అర్పణ. ఆత్మ సంబంధమైన బలులు అంటే అర్థం ఏంటంటే స్పిరిచువల్ సాక్రిఫైజెస్లో భాగము హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ఇచ్చే జిహ్వా ఫలము, మన నోటి నుండి, మన హృదయాంతరంగంలో నుండి వచ్చే స్తుతి అయితే, ఇంకొకటి సజీవ యాగముగా మనల్ని మనము సమర్పించుకొనుట. ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి పరిశుద్ధ యాజక ధర్మం చేయడానికి పిలువబడ్డాము. అంత మాత్రమే కాదు, పరిశుద్ధమైన యాజకులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచారు. సంఘంలో మనందరం ఏంటంటే సజీవమైన రాళ్ళు అంటే చాలా బలంగా, చాలా స్థిరంగా ఉంటుంది. వీఆర్ స్ట్రాంగ్ పీపుల్ బికాస్ వీ హ్యావ్ క్రైస్ట్ ఇన్ us. క్రీస్తు ప్రభు మన పునాది కాబట్టి మనము రాళ్ళము, అంటే మనం బలంగా ఉన్నవారము. అయితే రాయికి జీవం ఉండదు, కానీ మనము సజీవమైన రాళ్ళం. వీఆర్ లివింగ్ స్టోన్స్. జీవము కలిగిన దేవుని సంఘములో సజీవమైన రాళ్లము అని వ్రాయబడింది. ఇక్కడ దైవజనుడైన ఎపఫ్రా ఏంటి అంటే, కొలస్సిలో ఉన్న దేవుని సంఘములో ఒక సజీవమైన రాయి. ఈ ధ్యానం ముగించే లోపు, ముగింపు ప్రార్థన లోపు ఎవరైనా నిద్రపోతున్న రాళ్ళు ఉంటే మేల్కోవాలి. ఇక్కడ ఒకవేళ ప్యాసివ్గా ఉన్న స్టోన్స్ ఎవరైనా ఇక్కడ ఉంటే, ఏదో నంబర్ కొరకు మాత్రమే నేను మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నానండి, మై కౌంట్ ఓన్లీ మ్యాటర్స్, నథింగ్ ఎల్స్, ఒక కుర్చీ మాత్రం నిండుతుంది అంతేగాని అంతకు మించి నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనే స్థితిలో ఉన్నట్లయితే, ఇప్పటి వరకు ఈ ప్రసంగం అయ్యే లోపు మనందరం కూడా పురికొల్పబడాలి, ప్రోత్సహించబడాలి. సంఘంలో నేను కూడా ఒక సజీవమైన రాయిగా నేను ఉండాలి. అటువంటి కృప నాకు దయచే ప్రభా. సో మెనీ టైమ్స్ వీ టాక్ అబౌట్ పీపుల్. ఇతరుల గురించి మనము చాలాసార్లు మాట్లాడతాం. ఇతరుల గురించి చాలా ఆలోచించమా? ఇంకా ఆలోచనలకు హద్దే లేదు కదా, కౌంటే లేదు, ప్రయాసే లేదు. మాట్లాడడానికన్నా కొంచెం ఎనర్జీ కావాలి, పక్కన ఇంకో మనిషి ఉండాలి, కానీ ఆలోచించడానికైతే
అన్లిమిటెడ్, ఎన్నైనా ఆలోచించవచ్చు. చాలాసార్లు మన గురించి మనం ఆలోచించే దానికన్నా ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఇంకొక మాట ఏంటంటే ఆసక్తికరమైన విషయము, మనకు ఎవరంటే ప్రేమ ఉంటుందో వాళ్ళ గురించి కన్నా మనకి ఎవరంటే ఇష్టం ఉంటుందో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అవునా కదా? వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి కోపం పెంచేసుకుంటూ ఉంటాం, బీపీ ఉంటే బీపీ పెంచుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ తర్వాత ఏంటంటే మూడంతా మనసు పాడు చేసేసుకుంటూ ఉంటారు. చేయాల్సింది కూడా చేయకుండా కొన్నిసార్లు వారికి ఎవరంటే ఇష్టం లేదో, వారిని ఎవరు బాధిస్తున్నారో, వారిని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ గురించి చాలా టైం వేస్ట్ చేసుకుంటామండి ఆలోచించడానికి. వి థింక్ అబౌట్ పీపుల్, we talk about people, we judge people. చాలాసార్లు మనుషుల గురించి మనం తీర్పు కూడా తీరుస్తూ ఉంటాం చాలా ఈజీగా. వీ డోంట్ ఈవెన్ నో అసలు వాస్తవం ఏంటి, అసలు అంతరంగం ఏంటి, అసలు పరిస్థితి ఏంటి తెలియకుండా కూడా కొన్నిసార్లు చాలా ఈజీగా మనం తీర్పు తీరుస్తూ ఉంటాం ఇతరుల విషయంలో. అంత మాత్రమే కాదు, ఇతరుల విషయంలో కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే లేని వార్తలు కొంతమంది పుట్టిస్తూ ఉంటారండి. అందులో ఎక్స్పర్ట్స్, వాళ్ళకి చిన్న హింట్ దొరికితే చాలా ఎంత అద్భుతంగా కథలుతారు. మరి వాళ్ళు ఇంకెవరికైనా కథలు రాసిస్తే మంచిదేమో, కానీ నాటికలకు లేకపోతే మరొక వాటికి ఇతరుల విషయంలో నీకు తెలియని వాటి గురించి నువ్వు ఏమాత్రం కూడా లేని వార్తను పుట్టించడానికి వీల్లేదు. అది దేవుడు అంగీకరించేది కాదు. అయితే ద బెస్ట్ థింగ్ టు డూ అబౌట్ అదర్స్, ఇతరుల గురించి ఆలోచించడం కన్నా, అంటే బాధపడుతూ ఆలోచించడం కన్నా, కోపంగా ఆలోచించడం కన్నా, ఇతరుల గురించి మాట్లాడడం కన్నా, ఇతరుల గురించి తీర్పు తీర్చడం కన్నా, ఇతరుల గురించి లేని వార్తలు పుట్టించడం కన్నా, ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ అదర్స్ ఇస్ టు ప్రే ఫర్ దెమ్. ఇతరుల గురించి మనం చేయగలిగిన ఒక శ్రేష్టమైన దైవికమైన పని ఏదైనా ఉంది అంటే వారి కొరకు మనము ప్రార్థన చేయగలము, ప్రార్థన చేయాలి. బట్ ఓన్లీ అ ఫ్యూ పీపుల్ డూ దట్. ఎక్కువ మంది నేను ముందు చెప్పినవన్నీ చేస్తారు ఇతరుల గురించి, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇతరుల గురించి ప్రార్థన చేస్తారు. వారిలో ఒకడు దైవజనుడైన ఎపఫ్రా, ఇప్పుడు మనం చదువుకున్న ఆ దైవజనుడు. అందుకే ఆయన గురించి నేను ఏమంటున్నానంటే హీ ఈజ్ అ స్పిరిచువల్ వారియర్, ఆత్మ సంబంధమైన యోధుడు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇఫ్ వీ హ్యావ్ టు గివ్ హిమ్ అ టైటిల్, ఒకవేళ ఆయనకు ఒక టైటిల్ ఇవ్వాలి అనుకుంటే, కొంతమందికి కొన్ని టైటిల్స్ ఉంటాయండి. కోపిష్టి అనే ఒక టైటిల్ ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే వారు ఎప్పుడు ఎలా ఉంటారు, ఎప్పుడు చిరునవ్వు వాళ్ళ ముఖంలో ఉండదు, ఎప్పుడు కోపంగా కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు. వాళ్ళని చూసిన వాళ్ళకి కూడా కోపం వస్తుంది అన్నమాట, తెప్పిస్తారు రాకపోయినా కూడా. అలాంటి టాలెంట్ ఉంటుంది కొంతమంది కదండి. కొంతమంది కోపిష్టి వారు ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే చాలా సైలెంట్గా. బట్ టాకింగ్ అబౌట్ ద పాజిటివ్ థింగ్స్, కొంతమందిని గురించి మనం ఆలోచన చేస్తే వీ కెన్ సే హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, చాలా యథార్థత కలిగిన వ్యక్తి అండి. సమ్ పీపుల్ వీ కెన్ సే హీఈస్ అ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ, ఈయన చాలా దీనత్వం కలిగిన వ్యక్తి అండి. ఇప్పుడు ఎపఫ్రాని గురించి మనం ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయనకు ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటే హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, వాట్ అ గ్రేట్ టైటిల్ ఇట్ ఇస్. ఒకవేళ దేవుడే కనుక మన జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఏమొస్తుందో ఆ మాట ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరికి వాళ్ళమే మన గురించి ఎవరైనా మంచిగా చెప్తే ఎంత బాగుండను, అవునా కదా అండి? ఎవరన్నా నా గురించి మంచిగా చెప్తే ఎంత బాగుండు, మంచిగా నా గురించి అనుకుంటే ఎంత బాగుండు అనుకుంటాం. మనుషులు మన గురించి చెప్పడం కన్నా, మనుషులు మన గురించి అనుకోవడం కన్నా, దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు, ఈ దైవజనుని గురించి, మరి ఎపఫ్రాను గురించి పౌలు భక్తుడు ఇస్తున్న ఒక శ్రేష్టమైన సాక్ష్యము. మరి దేవుని చేతిలో బలంగా వాడబడిన దైవజనుడైన పౌలు భక్తుడు ఈయన గురించి ఏమని చెప్తున్నాడంటే, ఈయన ప్రార్థనలో పోరాడుతున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. మీరు అనుకోవచ్చు మ్యాన్ ఆఫ్ ప్రేయర్ పెద్ద టైటిల్ అండి. మ్యాన్ ఆఫ్ విజ్డమ్ చాలా మంచి టైటిల్. కొంతమందికి చాలా జ్ఞానం ఉంటుందండి, చాలా జ్ఞానం, అది కూడా దేవుడిచ్చే వరము. దేవుడిచ్చే జ్ఞానము దైవికమైన జ్ఞానము. గాడ్లీ విజ్డమ్ ఇస్ అ స్పిరిచువల్ గిఫ్ట్, ఆత్మ సంబంధమైన వరం అది. మ్యాన్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అ గ్రేట్ టైటిల్. చాలా జ్ఞానవంతుడండి, చాలా మరి శ్రేష్టమైన ఆత్మీయ గుణగణాలు కలిగిన వాడు. బట్ వాట్ అబౌట్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్? మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అనేది ఒక గొప్ప టైటిలా అంటే, కొంతమంది ఏమనుకుంటారంటే ప్రార్థన చేయడానికి పెద్ద కష్టం ఏముందండి, ప్రార్థన చేయడానికి పెద్ద ప్రయాస, అందుకని ప్రార్థించే వ్యక్తి, ప్రార్థనా పరుడు అనేది ఒక పెద్ద టైటిలా అని కొంతమంది ప్రార్థనా పరులు అనే మాటని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. బట్ రియల్ ప్రేయర్ ఈజ్ హార్డ్ వర్క్. నిజమైన ప్రార్థన చాలా కష్టంతో కూడిందండి. ఊరికే పైన నోటితో రెండు మాటలు వల్లించడం సింపుల్,
అదేదో జస్ట్ పక్కన వాళ్ళతో మాట్లాడినట్లు దేవునితో ఒక మాట మాట్లాడేయడం అయిండొచ్చు. కానీ యాకోబు పత్రికలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన, ద ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్, నీతిమంతుడు చేసే ప్రార్థన మనఃపూర్వకమైనదంట. మనఃపూర్వకంగా చేసే పని కొంచెం ఒక మాటలో చెప్పాలంటే కష్టమేనండి. మనసు పెట్టకుండా చాలా పనులు చేస్తాం మనం, అవునా కదండి? దినమంతట్లో మనసు పెట్టకుండా చాలా పనులు. కానీ నీతిమంతుని ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంట? మనఃపూర్వకమైనది, అది బహుబలము కలిగినది. చాలా బలమైన కార్యాలు అకంప్లిష్ చేయడానికి, సాధించడానికి ఒక నీతిమంతుడు చేసే ప్రార్థన చాలా ఉపయోగపడుతుంది. అందుకే ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన, దైవజనుని ప్రార్థన, దేవుని యందు భయభక్తులు గలవారు చేసే ప్రార్థనని ఎన్నడూ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుని వాక్యంలో మరి ప్రార్థనా పరులను గురించి వ్రాయబడిన మాట చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను తెలివిగలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నుల కన్నీళ్లు విడుచునట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. రోదన చేయు స్త్రీలొచ్చి రోదనం చేస్తే మనకి కూడా కన్నీళ్లు రావాలంట. ఒకసారి ఆలోచించేయండి. God is calling wailing women who will not only wail in the presence of God but will also inspire others to wail and weep in prayer. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కన్నీటి ప్రార్థన చేసే, రోదనము చేసే స్త్రీలను పిలవండి. వాళ్ళు త్వరగా రోదనం చేయాలి. ఆ రోదన ధ్వని మనకు వినబడాలి. మనకు వినబడినప్పుడు మనం ఏం చేయాలంట? మన కనురెప్పల నుండి నీళ్ళు. దిస్ ఇస్ అ సీరియస్ మ్యాటర్. కన్నీటి ప్రార్థన అనేది సీరియస్ మ్యాటర్ అండి, అవునా కదా? పై మాటలతో చేసే ప్రార్థన అది మనఃపూర్వకమైనది అవ్వదు. దానిలో హృదయము పగిలి వేదనతో, భారంతో కన్నీళ్ళు ఎంత మాత్రం రావు. కానీ కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలను పిలవనంపుడి అంటే అర్థం ఏంటంటే, దేవుని దృష్టిలో కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలకి ఒక వాల్యూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకుందా ప్రార్థన అనుభవం? చాలాసార్లు వేరే వాటికి ఏడుస్తూ ఉంటాం కదండి. భర్త తిట్టాడని ఏడ్చిందంట ఒక ఆమె, ఇంకొక ఆమె భర్త తిట్టిందని కాదు కానీ ఆడపడుచు నవ్విందని ఏడ్చిందంట. అంతేనా? నాకు తెలియదండి సామెతలు పెద్దగా కదా. వీ హ్యావ్ సో మెనీ రీజన్స్ టు క్రై. వేరే సుత్తి కారణాలన్నిటికీ మనం ఏం చేస్తూ ఉంటామంటే వెతుక్కొని మరి ఏడుస్తూ ఉంటాం. కొంతమంది యవనస్తులు చూడండి, మొహానికి ఒక చిన్న పింపుల్ రాగానే అద్దం ముందు నిలబడి బాధపడిపోతూ ఉంటారు. ఏమైందమ్మా? వచ్చేసింది మమ్మీ. ఇప్పుడు ఇది తర్వాత ఏమవుతుంది? పెద్ద మచ్చ అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ సో మెనీ టైమ్స్ we search for silly reasons to cry. ఏడవడానికి చాలాసార్లు మరి అనవసరమైన కారణాలు వెతుక్కొని కొంతమంది వ్యర్థంగా తమ కన్నీటిని వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, ఆయన సన్నిధిలో అంగలార్చే స్త్రీల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు, కనిపెడుతున్నాడు. వారు కార్చే ఆ కన్నీరు, వారు చేసే ఆ అంగలార్పు ధ్వని ఎంత లోతుగా ఉంటుందంటే, వారి చేసిన ఆ ధ్వని విని మన హృదయాల్లో నుండి కూడా ఏం రావాలంట? కన్నీరు రావాలి. మనం కూడా రోదన ధ్వని చేసేటట్లుగా. ఆ తర్వాత 20వ వచనంలో, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వెరీ ఇంట్రెస్టింగ్. అంగలార్పు విద్య నేర్పాలంటే ఇది ఏ స్కూల్లో దొరుకుతుందండి? పెయింటింగ్ నేర్పించే స్కూల్స్ ఉన్నాయి, కుట్టు నేర్పించే స్కూల్స్ ఉన్నాయి, ఇక లోక సంబంధమైన విద్య నేర్పించే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇవన్నీ ఉన్నాయి. అంగలార్పు విద్య ఎక్కడ నేర్చుకోవాలి? తల్లులు పిల్లలకి నేర్పించాలంట. ఇక్కడున్న ప్రతి తల్లి కూడా వీ హ్యావ్ టు లెర్న్ దిస్. మనకే రాట్లా. తల్లికే వంట రాకపోతే పిల్లకి నేర్పిస్తుందండి?
తల్లే ప్రార్థన చేయడం చేతగాట్ల 5 నిమిషాలు తల్లి చేయలేకపోతుంటే పిల్లలు చేయగలరా? తల్లే భారం కలిగి ఎవరి కొరకు ప్రార్థన చేయలేకపోతుంది, పిల్లలు బిడ్డలు ఏ దారిలో నడుస్తారు? ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడుతున్న మాట ఏంటంటే అంగలార్పు విద్య, టీచ్ యువర్ చిల్డ్రన్. మనం ఏం టీచ్ చేస్తామండి? బీ హ్యాపీ, బీ హ్యాపీ, వీ విల్ మేక్ యూ హ్యాపీ కదా. మీరు హ్యాపీగా ఉండండి ఎప్పుడు. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనకి ఏడిస్తే చాలా చిరాకండి. నేను కూడా ఒక తల్లినే కాబట్టి ఐ నో హౌ ఇట్ ఫీల్స్. పిల్లలు దేని కొరకైనా పేచి పెడతా ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది మనకి. మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి ఇచ్చేసి వాళ్ళు ఏడుపు మానిపించాలని. కానీ ఇక్కడ ఈ అంగలార్పు విద్య దేని గురించి అంటే వారి ఆత్మీయ జీవితము కట్టుకోవడానికి, వారి దేవునికి దగ్గరగా రావడానికి, మన బిడ్డలకు సమస్యలు వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి ఏడవడం కాదు. నువ్వు ఏం చేయలేదమ్మా, మా నాన్న ఉన్నాడు కానీ ఏం చేశాడు, లేకపోతే నాన్న లేడు ఇప్పుడు ఎవరు చూస్తారు, అది కాదు. ప్రభువు మీద ఆధారపడి కార్చే కన్నీరు, ఆ అంగలార్పు విద్య మన పిల్లలకు మనం నేర్పించగలిగితే ఇంకా అంతకన్నా శ్రేష్టమైన ఆత్మీయ అనుభవం ఇంకేది లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎపఫ్రస్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఎపఫ్రా అనే దైవజనుడు ప్రార్థన యోధుడు, ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడు అనేది ఎందుకు తక్కువ అంచనా వేయకూడదంటే ప్రార్థన అనేది ప్రయాస, ప్రార్థన అనేది భారముతో చేసే పని, ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో మనల్ని మనం డెడికేట్ చేసుకొని హృదయం పగలగొట్టుకొని విరిగి నలిగిన స్థితిలో దేవుని పాదాల వద్దకు వెళ్ళి చేసేది ప్రార్థన. ఇక్కడ దైవజనుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన దేని గురించి ప్రార్థన చేశాడు? వాట్ వాస్ హీ ప్రేయింగ్ ఫర్? చూడండి, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై నిలుకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇందులో డబ్బును గురించి కానీ, ఇల్లును గురించి కానీ, ఆరోగ్యాన్ని గురించి కానీ, చదువుని గురించి కానీ, లోక సంబంధమైన ఏ విషయమైనా ప్రస్తావించబడిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. 12th వర్స్ ఇప్పుడే మనం చదివాం. దెర్ ఇస్ నో సింగిల్ మెన్షన్ ఆఫ్ ఎనీథింగ్ ఫిజికల్ బట్ ఓన్లీ స్పిరిచువల్ నీడ్స్. ఆత్మ సంబంధమైన వాటి గురించి మాత్రమే ప్రార్థన చేశాడు కానీ శరీర సంబంధమైన వాటి గురించి వేటి గురించి ప్రార్థన? అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇది ఓన్లీ ఆత్మ సంబంధమైన వాటి గురించి, శారీరక సంబంధమైన వాటి గురించి కాదు అని లేదు వాక్యంలో. ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అక్కడ కూడా నో ట్యాగ్స్ అటాచ్డ్. ఈ భౌతికపరమైన అవసరతలకు దేవుని మీద ఆధారపడచ్చు, ఆత్మ సంబంధమైన అవసరతలకు కూడా దేవుని మీద ఆధారపడచ్చు. కానీ కేవలం భౌతికపరమైన అవసరతల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నామంటే మాత్రం దట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ ప్రేయర్, దట్ ఈస్ అన్ ఇమ్మెచ్యూర్ ప్రేయర్. కేవలం భౌతికపరమైన విషయాల గురించి మాత్రమే అడిగి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అంటున్నామంటే అది పరిపూర్ణమైన ప్రార్థన ఖచ్చితంగా కాదు. పరిపక్వత చెందిన విశ్వాసి చేసే ప్రార్థన మాత్రం ఖచ్చితంగా దట్ ఈస్ హౌ వీ బిగాన్. అట్లా ప్రార్థన మొదలు పెట్టాం కరెక్టే. రక్షణ పొందిన తొలి దినాల్లో లేకపోతే దేవుళ్ళు ఎదుగుతుండగా అలా ప్రార్థన చేస్తూ ఉండేవారం. కానీ దానికి యాడ్ అవ్వాలి. ఏం యాడ్ అవ్వాలి? ఆత్మ సంబంధమైన విషయాలు కూడా మన ప్రార్థనలో యాడ్ అవ్వాలి. ఇప్పుడు దైవజనుడు చేసిన ప్రార్థన ఏంటంటే సంపూర్ణత కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. మీరు సంపూర్ణులు, వీరు ఆత్మ సంబంధంగా సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి రావాలయ్యా. సంఘాన్ని నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు అలా వారిని నిలబెట్టు. దాని కొరకు నేను ప్రార్థన. చాలాసార్లు చూడండి, నేను ఇలా చూడాలనుకున్నా, నాకు ఇలా చేయి ప్రభు అంటాం. కానీ నువ్వెలా చూడాలనుకుంటున్నావు, మమ్మల్ని అలా చేయి ప్రభు అని అడిగితే అది ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. అర్థమవుతుందా? నాకు ఇలా కావాలి కాబట్టి ఇలా ఇవ్వు ప్రభు అని అడగడము ఒక లెవెల్ అండి. కానీ నీకు ఎలా ఇష్టమో అలా చేయి ప్రభు అని అడగడం అది చాలా శ్రేష్టమైన ప్రార్థన. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలని. ఇప్పుడు దైవజనుడు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. సంఘంలో ఉన్న వారందరి కొరకు మీరు సంపూర్ణులు కావాలి. అంత మాత్రమే కాదు, మీరు దేవుని చిత్తమును తెలుసుకోవాలి. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్. ఎంత ప్రాముఖ్యమైనది అది, దేవుని చిత్తాన్ని తెలుసుకొనుట.
నా ఇష్టము దేవుని చిత్తము కొన్నిసార్లు రెండు ఆపోజిట్స్ లాగా ఉంటాయండి. మన ఇష్టం కొన్నిసార్లు దేవుని చిత్తానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. అప్పుడు మన ఇష్టాన్ని కోరుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా దేవుని చిత్తానికి వ్యతిరేక దశలో వెళ్తున్నాము. అటు మనం వెళ్ళడానికి అసలు వీలు కూడా. కొన్నిసార్లు మన ఇష్టం దేవుని చిత్తం రెండు ఒకటే ఉంటాయి, అప్పుడు ఏ ఇబ్బంది లేదు. కానీ కొన్నిసార్లు ఏమైపోతూ ఉంటుందంటే దేవుని చిత్తం రైట్ అంటే మన ఇష్టం లెఫ్ట్ ఉంటుంది, మనం దీన్ని పట్టుకొని కూర్చుంటాం అనమాట. కానీ ఇక్కడ దైవజనుడు చేసిన ప్రార్థన ఏంటంటే, మీరు సంపూర్ణులు, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా. వాట్ అ బ్యూటిఫుల్ ప్రేయర్. కొన్నిసార్లు మన గురించి మనం ఎంత మంచి అందమైన ప్రేయర్ చేసుకుంటామో, అవునా? ఇంత నా పిల్లలు మన కొరకు చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే మౌంట్ ఎవరెస్ట్ లాగా ఉంటాయి. అంటే అంత మంచి ప్రార్థన. పక్కింటి వారు, ముందింటి వారు, లేకపోతే పలానా సిస్టరు, పలానా బ్రదరు అలా దీవిచ్చేయ చాలు, జస్ట్ అలా కదండి. వాళ్ళ గురించి చేసే ప్రార్థనలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే చేయాలి కాబట్టి ముక్కుబడిగా ఏదో చేయాలి, పలానా వాళ్ళు నన్ను ప్రార్థన చేయమని అడిగారు కాబట్టి లెట్ మీ ప్రే సంథింగ్ ఫర్ దెమ్. మళ్ళీ రేపు పొద్దున అడిగితే ప్రార్థన చేశారంటే అంటే చేశానని చెప్పాలి కదా, మళ్ళీ తప్పిదస్తులు కాకూడదు, మాట తప్పకూడదు. కాబట్టి కొన్నిసార్లు మన గురించి మనం ఎంత భారంగా, ఎంత బాగా ఆలోచించి చేస్తామో ప్రార్థన మనఃపూర్వకంగా, ఇతరుల గురించి మనం ఆ విధంగా చేయం. అని ఇక్కడ ఎపఫ్రాని గురించి ఆలోచన చేసినట్లయితే ఆత్మ సంబంధంగా మీరు దేవుని చిత్తమును గూర్చిన నిశ్చయత గలవారే నిలకడగా ఉండవలెనని ఎల్లప్పుడూ, ఇతడెల్లప్పుడూ మీ కొరకు. చిన్న విషయం కాదండి. కొన్నిసార్లు ఒక్కసారి ప్రార్థన చేయడమే కష్టం. ఒకసారి ప్రార్థన చేశాక అమ్మాయి ఇంక అయిపోయింది, బర్డన్ ఇస్ ఆఫ్ అవర్ షోల్డర్ కదా, దులిపేసుకుంటాం, అయిపోయింది. ప్రార్థన చేయమన్నారు, చేశాను, అయిపోయింది. ఆ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు చేసే పట్టుదల ఉందా? కొన్నిసార్లు కొంతమంది నన్ను మీట్ అయినప్పుడు వారి ప్రార్థన అవసరతలు చెప్తారండి. వాళ్ళు కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు మళ్ళీ నేను వాళ్ళతో మాట్లాడడానికి కానీ, వాళ్ళకి ఫోన్ చేయడానికి కానీ, వాళ్ళు మీట్ అవ్వడానికి కానీ అవకాశం ఉండదు. నాకున్న బిజీ స్కెడ్యూల్లో కొంతమంది ఏంటంటే, మిమ్మల్ని చూస్తున్నాం కదక్క లైవ్లో, మీకు మళ్ళీ ఫోన్ చేయాలని చేయట్లేదు, మీరు బిజీగా ఉంటారు, బట్ దాట్స్ ఓకే. కొన్నిసార్లు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దొల్లిపోతుంది. కానీ వాళ్ళని దేవుడు నాకు జ్ఞాపకం చేసిన ప్రతిసారి వాళ్ళు నాకు ఎప్పుడో ఏదో ప్రార్థన అవసరం చెప్పుంటారు, దాని కొరకు చేస్తూ ఉంటానండి. వాళ్ళు ఎప్పుడో మీట్ అవుతారు ఒక 3 years తర్వాత. అమ్మా ఆ రోజు ఆ ప్రార్థన అవసరత చెప్పారు కదా, ఏమైంది అక్క, దేవుడి కార్యము. అప్పుడు కానీ నా లిస్ట్లో నుంచి నేను ఏం చేయనంటే దాన్ని డిలీట్. అప్పటిదాకా నా సెల్ ఫోన్లో ఉండే ప్రేయర్ లిస్ట్ కావచ్చు, నేను రాసుకునే డైరీలో ఉన్న ప్రేయర్ లిస్ట్ కావచ్చు, కొన్నిసార్లు నా మనసులో దేవుడు పెట్టే ఆ లిస్ట్ కావచ్చు, ఐ కీప్ ఆన్ ప్రే. చాలాసార్లు మనం ప్రార్థన ఎట్లా చేస్తామంటే అడిగినందుకు, తెలుసుకున్నందుకు ఒక్క నిమిషం చేసి వెంటనే మనం ఏం చేస్తూ ఉంటామంటే మర్చిపోతాం. అని దైవజనుడైన ఎపఫ్రా వారి కొరకు పట్టుదలతో ఎల్లప్పుడూ ప్రార్థనలలో మీ కొరకు, హీ వాజ్ నాట్ battling for his physical family, but he was battling in prayer for his spiritual family. తన శారీరకమైన కుటుంబం గురించి కాదు పోరాడుతుంది, ఆత్మ సంబంధమైన కుటుంబం గురించి పోరాడుతున్నాడు. అందుకే దైవజనులు ఎప్పుడు చెప్తా ఉంటారు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆత్మీయ కుటుంబం, ఆత్మీయ కుటుంబం. మీలో కూడా చాలామంది సాక్ష్యాలు చెప్తారు, మాకొక కష్టం వస్తే, మాకొక సమస్య వస్తే సంఘ బిడ్డలు వచ్చి మా పక్షంగా నిలబడ్డారండి. హాస్పిటల్కి మా బంధువులు రాలేదు కానీ దేవుని బిడ్డలు వచ్చారు, మా సెల్ గ్రూప్ వాళ్ళు వచ్చారు, సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు వచ్చారు, దైవజనులు వచ్చారు, దర్శించారు, మా కొరకు ప్రార్థన చేశారు, మమ్మల్ని బలపరిచారు. నిజమే, ఆత్మీయ కుటుంబము ఆమెన బంధము శారీరకమైన బంధము కన్నా చాలా బలమైనది, చాలా శ్రేష్టమైనది. ఇక్కడ మనం గమనిస్తే ఎపఫ్రా తన ఆత్మీయ కుటుంబం కొరకు, సంఘం అనేది ఆత్మీయ కుటుంబము, ఆత్మీయ సంఘము కొరకు, ఆత్మీయ కుటుంబం కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇంకొక మాట మనం గమనించాల్సింది ఏంటంటే, హీ కేర్డ్ అ లాట్ ఫర్ దెమ్. వారి గూర్చి చాలా శ్రద్ధ ఉందండి. శ్రద్ధ లేకుండా మనం ప్రార్థన చేయలేము, శ్రద్ధ లేకుండా భారంతో మనం ప్రార్థన అస్సలు. అందుకే PUSH అని ఒక వర్డ్ ఉంటుంది, పుష్ అంటే తోయడం కదా, కానీ దాని ఫుల్ ఫామ్ మనం ఆలోచన చేస్తే ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. ఏంటి చెప్పండి?
ప్రే అంటిల్ సంథింగ్, కార్యం జరిగే వరకు ఏం చేయాలంట? కీప్ ఆన్ పుషింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. డు నాట్ గివ్ అప్. ఆగిపోద్దు. ఇక్కడ దైవజనుడు కూడా ప్రార్థనలో పోరాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే హీ ఈజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు గివ్ అప్. చేశాను, 2 రోజులు ప్రార్థన చేశాను, ఒక వారం రోజులు ప్రార్థన చేశాను, సంఘంలో ఏం చేంజ్ నాకు కనపడట్లేదు, ఇంక అందుకని ప్రార్థన చేయడం మానేస్తాను అని అనుకోలేదు. మార్పు వచ్చే వరకు, దేవుడు కార్యము నెరవేర్చే వరకు, తన ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ప్రార్థనలో మానక వారి కొరకు ప్రార్థన చేస్తూ పోరాడుతున్నట్లుగా దేవుని వాక్యం గమనిస్తున్నాం. ఒక దైవజనుడు ఏమంటాడంటే, యూ కెనాట్ ప్రే డీప్లీ అన్లెస్ యూ కేర్ డీప్లీ. లోతుగా ఒకరి విషయంలో నీకు శ్రద్ధ లేకపోతే వారి విషయంలో నువ్వు భారం కలిగి ప్రార్థన చేయలేవు. అందుకే మళ్ళీ అన్నీ వెనక మొదటికి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయంటే ప్రేమ అనే దగ్గరికి వెళ్తాయి. అవునా కదా? విశ్వాస జీవితానికి ఒక పునాది ఏంటంటే ప్రేమే. మీరు చూడండి, 1 పేతురు పత్రిక ధ్యానాల్లో కానీ దైవజనులు రోమా పత్రిక ధ్యానాలు ప్రతిరోజు రాత్రి చెప్తున్నారు. అందులో కూడా ప్రేమ 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 అనే మాట మాటికి కనబడతా ఉంటుంది. ఎవ్రీథింగ్ స్ప్రింగ్స్ ఫోర్త్ ఫ్రమ్ లవ్. ప్రేమ అనే పునాది నుంచి అన్నీ వస్తాయి. ప్రేమ ఉంటేనే భారం ఉంటుంది, ప్రేమ ఉంటేనే వారి గురించిన కన్సర్న్ ఉంటుంది, ప్రేమ ఉంటేనే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయగలం, ప్రేమ ఉంటేనే మన కుటుంబం కొరకు మనం ఎలా ప్రార్థన చేస్తాము, ఇతరుల గురించి కూడా మనం అలాగే ప్రార్థన చేస్తాం. అన్లెస్ వి కేర్ డీప్లీ వీ కెనాట్ ప్రే డీప్లీ. లోతైన ప్రార్థన, భారం కలిగిన ప్రార్థన మనము ప్రేమించకుండా చేయలేము. యేసుక్రీస్తు ప్రభువారిని చూసినట్లయితే ఆయన శిలువ మరణానికి పొందడానికి కొన్ని రోజుల ముందు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన వారి కొరకు ప్రార్థన చేశారు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 17 verse 9. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. మన వారంటే మనకేముంటుందండి? ఒక స్పెషల్ ఉంటుందా ఉండదా? మా అమ్మండి, మా నాన్నండి, మా అమ్మాయి అండి, మా అబ్బాయి అండి, మా అన్నయ్య అండి, మా అక్క అండి. మన వారు అనగానే ఒక ప్రత్యేకమైన, ఇప్పుడు దేవుని వారుగా అయిన తర్వాత యూ డెఫినెట్లీ హ్యావ్ గాడ్ స్పెషల్ కేర్ అండ్ అటెన్షన్. నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నానండి, ప్రభు వ్యక్తిగా నేను మారాను, యేసుక్రీస్తు వారుగా మనల్ని దేవుడు పిలుచుకున్నారు అనే మాట మనం వాక్యంలో గమనించాము. దేవుని వారుగా మార్చబడిన తర్వాత కొంతమంది మనల్ని దూరం పెడతారు. వీళ్ళు దేవుని వారంటండి, వీళ్ళు మాతో అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వరు, అన్ని విషయాల్లో మాతో పాటు కలవరు, వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటున్నారు, వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటున్నారు. మనుషులు ఒకవేళ నేను కార్నర్ చేయొచ్చేమో, మనుషులు ఒకవేళ నేను కొన్నిసార్లు చాలా దూరం పెడతారేమో. దేవుని వారిగా నువ్వు ఉన్నందుకు, దేవుని బిడ్డగా నువ్వు ఉన్నందుకు యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాట్ అన్ ఎంకరేజింగ్ థాట్ ఇట్ ఇస్. కొన్నిసార్లు ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఈ సమస్య నుండి బయటపడాలంటే నాకు ప్రార్థన సహాయం కావాలి అనిపిస్తుంది. అనిపించిందా ఎప్పుడైనా? నా శక్తి సరిపోదు, నా బలం సరిపోదు, నా దగ్గర ఉన్న వనరులు సరిపోవు, నా దగ్గర ఉన్న ఏది కూడా ఈ సమస్య నుండి బయటపడడానికి నాకు సరిపోదు. ఐ డెఫినెట్లీ నీడ్ గాడ్స్ హెల్ప్. దానికి నాకు ప్రార్థన సహకారం కావాలి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు బహుశా నీ కొరకు మరి ప్రార్థన చేయడానికి దైవజనులు ఉండొచ్చు, లేదంటే నీ కొరకు ప్రార్థన చేసే సంఘం ఉండొచ్చు, ఆర్ యూ మే బీ హ్యావింగ్ అ ఫ్యామిలీ హూ కెన్ ప్రే ఫర్ యూ. బట్ లెట్ మీ టెల్ యూ, జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ ప్రేయింగ్ ఫర్ యూ ఇన్ యువర్ డీపెస్ట్ నీడ్స్. నీకున్న అత్యంత క్లిష్టమైన సమస్యలలో, నీకున్న అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీ కొరకు నా కొరకు మనం ఆయన వారము కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వాక్యంలో ఉంది, ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు
కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నారనే మాట మనం చూస్తాం. చూడండి, అటువలే ఆత్మయు, రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మన బలహీనతలు చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. కొన్నిసార్లు కొంతమంది చదువు లేని వారు ఉండొచ్చు, కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళారు, ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలండి. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ ఏం రాయాలి అర్థం అవట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే పక్కన దయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇబ్బంది గమనించి, ఉండండి నేను చెప్తాను, ఉండండి ఒకసారి ఇటు ఇవ్వండి అని, ఇక్కడ మీ పేరు రాయాలండి, ఇక్కడ మీరు రాయడం రాదండి అంటే చెప్పండి, పో నేను రాస్తా, సంతకం ఒక్కటి చేయండి చాలని వాళ్ళ పక్షంగా కొన్నిసార్లు దయగలిగిన వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే సహాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ వాక్యంలో వ్రాయబడిన మాట, కొన్నిసార్లు మన బలహీనతలలో ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు అర్థం కాని సమయాలలో, వెన్ వీ హ్యావ్ నో క్లూ, సమస్య వచ్చింది, సమస్యలో నేను చిక్కుకున్నాను, నాకు ప్రార్థన కూడా రావట్లేదు. ఒకసారి ఒక పిక్చర్ చూసాను నేను, ఆ పిక్చర్ నాకు ఇట్ ఇంప్రెస్డ్ మై హార్ట్, నా హృదయానికి హత్తుకుంది. ఆ పిక్చర్ మీరు కూడా చూసే ఉంటారు. ఒక పెద్ద వైట్ పేపర్ ఉంటుంది, డియర్ గాడ్ అని రాసి కింద 2 కన్నీటి చుక్కలు ఉంటాయి. చూసారండి, కొన్నిసార్లు మన పరిస్థితి అలాగే ఉంటుంది. యేసయ్యా అనే మాట కష్టంగా వస్తుంది, ఇంకా ఆ తర్వాత ఏమి రావు మాటలు. ఏమొస్తాయంటే పొంగి పొర్లి లోపల నుంచి బాధ వస్తూ ఉంటుంది, కన్నీరు ఒక ప్రవాహంలా కొట్టుకొని వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ వ్రాయబడిన వాక్యము, దేవుడు నీ పక్షంగా నా పక్షంగా నెరవేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు. ఇక్కడ దైవజనుని గురించి మనం గమనిస్తే సంఘ పక్షమున దైవజనుడు ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన. యేసయ్య మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతల్లో సహాయం చేసి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని సంఘంలో ఉన్న మనము కూడా ఈ ప్రార్థన ఆత్మతో, ప్రార్థనా భారంతో సంఘం కొరకు, మన ఆత్మీయ కుటుంబం కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థనా పరిచర్య చేసిన దైవజనునికి ఏమొచ్చింది చూడండి. చాలాసార్లు మనం ఏం ఆలోచిస్తామంటే, ఇది చేస్తే నాకు ఏమొస్తుంది? రివార్డ్ ఈజ్ అట్రాక్టివ్ కదా. మనకు వచ్చే ప్రతిఫలం అనేది మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మంచి ప్రతిఫలం వస్తా, కష్టపడతానండి, పర్వాలేదు. అందరికీ తెలుస్తుందా, చేస్తాను ఆ పని. ఎవరికి తెలియదా, చేయను ఆ పని అన్నట్లు ఉంటుంది మన పరిస్థితి. ఇప్పుడు దైవజనుడు ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రార్థన అంటే ఏదో మైక్ పట్టుకొని బహుశా అందరి ముందు ఆయన ప్రార్థన చేయకపోవచ్చు. ఆయన రహస్యంగా దేవుని సన్నిధిలో ఆయన వ్యక్తిగత ప్రార్థనలో సంఘం కొరకు ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు గుర్తించాడు దైవజనుడు చేస్తున్న ఆ ప్రార్థనా పరిచర్యను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాట్ ఎవర్ ప్రేయర్స్ యూ ఆఫర్ ఆర్ నోటీస్డ్ బై గాడ్. నువ్వు చేసే ప్రార్థనలన్నీ దేవుడు ఆయన లెక్కలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, ఆయన దృష్టిలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఆయన గమనిస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే, ఎపఫ్రా అనే దైవజనుని గూర్చి ఈ మాట దేవుడు ఎందుకు రాయించి పరిశుద్ధ గ్రంథంలో పెట్టారంటే, సంఘంలో ఉన్న మిగతా వారందరికంటే విశేషంగా ప్రార్థనలో పోరాడాడు కాబట్టి. అవునా కదా? సంఘంలో ఉన్న మిగతా వారు ప్రార్థన చేసి ఉంటారు. బట్ ఈయన పడిన ప్రయాస, ఈయన చేసిన ప్రార్థన గొప్పది కాబట్టి దేవుడు ఏం చేశారంటే దాన్ని మెన్షన్ చేయించారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, దిస్ ఇస్ లైక్ అ రివార్డ్ దట్ గాడ్ హెస్ గివెన్ హిమ్. కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, నేను ఇంత చేస్తున్నాను కానీ నా పేరు ఒక్కసారి కూడా మైక్లో చెప్పలేదండి, నన్ను గురించి ఎవరూ గుర్తించట్లేదండి, కొన్నిసార్లు నన్ను ఎవరూ మెచ్చుకోవట్లేదండి, అసలు పట్టించుకోవట్లేదండి, నేను చేస్తున్నదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్లీజ్ నో దట్ గాడ్ ఈజ్ నోటీసింగ్ ఎవ్రీథింగ్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు ఆనర్. నువ్వు చేస్తున్న రహస్యమైన ప్రార్థనలకు దేవుడు
బహిరంగంగా విజయాలు ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రహస్యంగా నువ్వు ప్రభువుని ఎంత నమ్మకంగా వెంబడిస్తున్నావో బహిరంగంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, మన సంఘంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫెయిత్ఫుల్నెస్ ఎవరికి కనబడదండి? కనబడుతుందా? నమ్మకత్వం ఎవరికి కనబడుతుంది? మనకు తెలుసు, దేవుడికి తెలుసు, అంతేనా? నమ్మకత్వం అంటేనే అది కదా. కానీ నువ్వు రహస్య జీవితంలో నువ్వు నమ్మకంగా ప్రభు కొరకు బ్రతుకుతూ నీ జీవితంలో ప్రభుని ఎంత నమ్మకంగా వెంబడిస్తున్నావో బహిరంగంగా దేవుడు ఆయన అద్భుత కార్యాలు. రహస్యంగా కలిగి ఉండే పరిశుద్ధత. వాట్ అబౌట్ ప్రైవేట్ హోలీనెస్? ప్రైవేట్ ప్రేయర్స్, రహస్యంగా చేసే ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి మీ తండ్రి మీకు ప్రతిఫలము. రహస్యంగా చేసే ప్రార్థనలకు పరలోకపు తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. రహస్యంగా ఎవరికి కనపడనప్పుడు మనం కలిగి ఉండే నమ్మకత్వానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యంగా ఎవరు చూడనప్పుడు మనం కలిగి ఉండే పరిశుద్ధతకు కూడా దేవుడు శ్రేష్టమైన ప్రతిఫలాన్ని ఇస్తాడు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో దైవజనుడైన పౌలు భక్తుడు చాలామంది పేర్లను మెన్షన్ చేశారండి. చాలామంది పేర్లు అక్కడ ప్రస్తావించబడ్డాయి. మొదటి వచనం చూద్దాం, చూడండి. మొదటి వచనం కాదండి, క్షమించండి, 2వ వచనం. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలే ఉండెను. ఈ వచనము ఫీబే అనే స్త్రీని గురించి వ్రాయబడింది. కొన్నిసార్లు స్త్రీలని కొంతమంది ఎలా చూస్తారంటే వర్క్ మెషిన్. ఎలా చూస్తారండి? పని చేసే యంత్రం. అది ఆన్ చేయాలా, తిరుగుతూ ఉండాలా, ఎప్పుడు ఆఫ్ అవ్వాలా? ఇంట్లో ఏ మెషిన్ ఆన్ అవ్వకముందు ఆన్ అవ్వాలా? ఇంట్లో ఏ మెషిన్, అన్ని మెషిన్లు ఆఫ్ అయ్యాక ఆఫ్ అవ్వాలా? ఏ మెషిన్? స్త్రీ మెషిన్, అంతేనండి. విమెన్ కదా. కొన్నిసార్లు ఇంట్లో అమ్మల్ని ఎలా చూస్తామంటే అందరికంటే ముందులో వేస్తుంది అమ్మ. అందరు పడుకున్నాక అమ్మయ్య అని అప్పుడు పడుకుంటుంది అమ్మ. మళ్ళీ పొద్దునే కొంతమంది స్త్రీలు ఎలా చూస్తారంటే పిల్లల్ని కానీ మెషిన్ లాగా చూస్తారండి, జస్ట్ ఫర్ దాట్ పర్పస్. బట్ గాడ్ హ్యాస్ గివెన్ ఇంపార్టెన్స్ అండ్ ఆనర్ ఫర్ విమెన్ హూ ఫాలోడ్ హిమ్. దేవుని వెంబడించిన, దేవుని సేవించిన స్త్రీలకు దైవ గ్రంథంలో చాలా విలువ, ప్రాధాన్యత, ఘనత దేవుడిచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఫీబే అనేకులకు, దైవజనుడైన పౌలుకు కూడా సహాయకురాలిగా ఉందంట. ఇప్పుడు దైవజనుడు ఏం రాస్తున్నాడంటే షీ వాజ్ అ హెల్ప్ టు అస్. ఆమెకే సహాయం కావాలన్న మీరు అనుకున్నాను, ఎప్పుడు నేనే అందరికీ చేస్తూ ఉండాలి, నీకు కూడా వస్తుంది, బాధపడద్దు. యువర్ టైమ్ ఇస్ గోయింగ్ టు, నువ్వు పంట కోసుకునే టైము ఎప్పుడు విత్తనాలు విత్తుతానే ఉండవు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు విత్తనాలు విత్తిన తర్వాత నీకు కొంతకాలం చేతులంతా ఖాళీ అయిపోయినట్టు ఉంటాయి. అవునా కదండి? చూడండి, ఒక రైతు తన దగ్గర ఉన్న విత్తనాలన్నీ విత్తేశాడు. విత్తేసిన తర్వాత ఎలా ఉంటుంది? కొట్లన్నీ ఖాళీగా ఉంటాయి, ఎందుకంటే ఆ కొట్లలో ఉన్న ధాన్యాన్ని వేసేసాడు పొలంలో. బట్ అ టైమ్ ఇస్ గోయింగ్ టు కమ్, అ టైమ్ ఆఫ్ హార్వెస్ట్. పంట కోసుకునే టైం ఒకటి రాబోతుంది. ఈ కొట్లన్నీ నిండిపోయి అవసరం అయితే మళ్ళీ ఎక్స్ట్రా గోడౌన్లు కూడా కట్టించుకోవాలేమో. ఆ టైం వరకు మనకి ఏముండాలంటే ఓపిక. డు నాట్ థింక్ యు ఆర్ గోయింగ్ టు ఆల్వేస్ బీ ఇన్ అ సీజన్ ఆఫ్ సోయింగ్. ఎప్పుడు నేను విత్తుతాను, ఎప్పుడు నేనే ప్రేమించాలండి, అలా కనబడుతుంది నీకు. బహుగా నువ్వు ప్రేమ అనే పంట కోసుకోబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు నేనే సహాయం చేస్తున్నాండి, ఒక రోజు రాబోతుంది అడగకుండానే నీకు సహాయం దేవుని ఇంటి ముందుకు పంపించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎప్పుడు నేనే ఓర్చుకుంటున్నానండి, ఒక సమయం రాబోతుంది దేవుడు నిన్ను ఘనపరిచే సమయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రతిదీ దేవుడు గమనిస్తున్నాడు. ఇక్కడ ఫీబేని గురించి వ్రాయబడిన మాట, ఆమె అనేకులకు నాకు సహాయం చేసింది. ఆమెకు కావలసినది ఏదైనా ఉంటే దైవజనుడు చెప్తే చేయకుండా ఉంటారా? దైవజనుడు లెటర్ రాసి పంపించారంటే ఇది ఊరికే దైవజనుడు ఇస్తున్న రికమెండేషన్ కాదు. కానీ ఇంకొక మాటలో చెప్పాలంటే ఫీబే విత్తుకున్న విత్తనాలకు ఆమె కోస్తున్న పంట అండి అది. నీవు నేను ప్రభు కొరకు చేసే ఏది, ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము. ప్రభు కొరకు, ప్రభు నామం పేరట ఏమి చేసినా అది ఎన్నడూ వ్యర్థము. ఇంకో మాట కూడా చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. సీక్ ఆపర్చునిటీస్ టు లవ్ అదర్స్, టు సర్వ్ అదర్స్, టు హెల్ప్ అదర్స్, టు కంఫర్ట్ అదర్స్.
ఇతరులకు సహాయం చేయడానికి, ఇతరులను ఆదరించడానికి, ఇతరులకు ప్రేమ చూపించడానికి, ఇతరులకు ఏదన్నా నేను చేయగలనా అని వెతుక్కొని మరి సహాయం చేయి. నువ్వు చేయగలిగింది చేయి. ఎందుకంటే ప్రభులో ప్రభు నామం పేరట నువ్వు చేసేది ఏది కూడా ఎన్నడూ వ్యర్థంగా పోదు. ఆ తర్వాత మనం గమనిస్తే 3-4 వచనాల్లో అకులా ప్రిస్కిల్లా అనే వారిని గురించి వ్రాయబడింది. ఇక వారైతే దేవుని సేవలో దేవుని కొరకు అలాగే దైవజనుడైన పౌలు భక్తునికి అందించిన సహకారం ఇంత అంత కాదండి, వాళ్ళకు కూడా చాలా గొప్ప ప్రతిఫలమే ఉంది. ఆ తర్వాత 6వ వచనం చూడండి. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. మరియకు బహుగా ప్రయాసపడితే నీ కడుపు నిండా తిని థ్యాంక్స్ అని కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంటారు కొంతమంది. మూతల్లా తుడిచేసుకొని జస్ట్ వాక్ ఆఫ్ ఫ్రమ్ ద టేబుల్. చూడండి, వంట చేసిన ఆమె బాగుందా లేదా అండి. కొన్నిసార్లు మేము ఎవరైనా ఇంటికి భోజనానికి వెళ్తాం, ఒక సిస్టర్ అది బాగుందండి ఆ పచ్చడి అంటే అది ఆవిడ చేసుంటారనమాట. అందుకని అది ఎలాగా చాలా బాగుంది సిస్టర్ అంటే పడిన ప్రయాస అంతా అంటే అలాని బాగాలేకపోయినా బాగుందని చెప్తామని కాదు, కానీ ప్రేమతో చేసింది ఏదైనా కూడా చాలా బాగుంటుంది కదండి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, వీ డోంట్ అక్నాలెడ్జ్. ప్రేమ పొందుకుంటాం, థ్యాంక్స్ అని కూడా ఎంతో సహాయాన్ని పొందుకుంటాం, ఎంతో సపోర్ట్ పొందుకుంటాం, ఎంతో ఆదరణ పొందుకుంటాం, ఎంతో ప్రార్థనలు ఇతరులు మన కొరకు చేస్తారు. కానీ సమస్యలంతా తీరిపోయిన తర్వాత మీరెవరో నేనెవరో, మళ్ళీ నాకు ఇంకో కష్టం వచ్చేదాకా మీ మొహం చూడాల్సిన అవసరం నాకు లేదండి అన్నట్లు వెళ్ళిపోతూ ఉంటామండి. మరియను గుర్చి దైవజనుడు రాస్తున్న మాట ఏంటంటే, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు థ్యాంక్స్ చెప్పాలా చెప్పొద్దా? ఎన్నిసార్లు చెప్తున్నాం? ఎక్కువ చెప్పాలి. కొన్నిసార్లు కొంతమందికి నేను థ్యాంక్స్ అంటే అంత మాట అంటారేంటండి? అంత మాట, అది చాలా మంచి మాట. ఏం మాట అండి? మంచి మాట అండి. చెప్పడం నేర్చుకోవాలా. దేవుని బిడ్డలు ఎక్కువ చెప్పాలా, ఎక్కువగా చెప్పాలి. కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞులుగా ఉండాలి. మన జీవితంలో మనకి సహాయపడుతున్న వారికి కూడా మనము కృతజ్ఞత కలిగి చేస్తారండి. ఎవరి కోసం చేస్తారు? ఎవరి కోసం ఇస్తారు? నీ భర్త ఒకవేళ నీకు ఏదైనా చిన్న సహాయం చేశాడు, థ్యాంక్ యూ అండి. ఆయన బాధ్యత అండి. భర్త అంటే భరించేవాడు, అంత మాత్రం చేయడా? భార్య ప్రేమగా ఒక 4 వంటకాలు చేసి ఎవరి కోసం చేస్తే చేసిందిలే, చాలా థ్యాంక్స్ అమ్మా, ఇంత వేడిగా ఉన్నా కూడా పొయ్యి దగ్గర నిలబడి ఎంత చక్కగా ఆహార పదార్థాలు చేసావు అంటే ఒక చిన్న గ్రాటిట్యూడ్. కొన్నిసార్లు వి స్టార్ట్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. దైవజనుడు ఇక్కడ సంఘానికి కూడా నేర్పిస్తూ ఉన్నాడండి. ఆయన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేయడం ద్వారా సంఘం కూడా నేర్చుకోవాలి. ఆ తర్వాత చూడండి 12వ వచనం, ప్రభునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు. వీరిద్దరు కూడా ప్రయాసపడ్డారంట. ప్రయాసపడిన వాళ్ళని ఎవరిని దైవజనుడు మర్చిపోలా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా మర్చిపోడు. ఇఫ్ యు లేబర్ ఇన్ ద లార్డ్, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే దేవుడు అస్సలు మర్చిపోడు. త్రుఫైనాకును త్రుఫోసాకును. ఆ తర్వాత మనం చూసినట్లయితే పెర్సిస్ను గురించి కూడా వ్రాయబడింది 12వ వచనం మధ్య భాగంలో ఉండి, ప్రియురాలకు పెర్సిస్నకు వందనములు, ఆమె ప్రభునందు బహుగా దేవునామానికి మహిమ కలుగును గాక. డియర్ పర్సిస్ ఏంటంటండి, మనకి కూడా కొంతమంది డియర్ ఉంటారు. దేవునికి ఎవరు డియర్ అంటే దేవునిలో దేవుని కొరకు ప్రయాసపడేవారు. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియురాలగు పెర్సిస్. ఎందుకు ఆమె ప్రియమైన సహోదరి ఎందుకు అయిందంటే, బికాస్ షీ వాజ్ నాట్ అ ప్యాసివ్ మెంబర్ ఇన్ ద చర్చ్, బట్ షీ వాజ్ అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ ద చర్చ్ ఆఫ్ రోమ్. రోమా సంఘంలో ఆమె ఏదో వచ్చి వెళ్ళిపోట్లా, నా పని ఏదో నేను చేసుకొని నా చీర నలగకుండా నేను అలాగా కడుపులో ఏం తినేసి వచ్చాను అది కొంచెం కూడా అరగకుండా మందిరానికి వచ్చి చక్క కూర్చొని వెళ్ళిపోయాను కాదండి. వీళ్ళు ప్రభువులో ప్రయాసపడ్డారు. సంఘం యొక్క క్షేమాభివృద్ధిలో వారు పాటుపడ్డారు. మేము ఏం చేయగలమో అది ఖచ్చితంగా ప్రభు కొరకు చేద్దామని ఆలోచన చేశారు. అందుకే ఆమె దైవజనునికి ప్రభువుకు కూడా చాలా ప్రియురాలిగా మారింది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ప్రభువునందు మీ ప్రయాస ఏమవదు. అప్పుడప్పుడు నేను కొన్ని చదువుతూ ఉంటాను.
ఏం రాస్తారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొన్నిసార్లు ఎంత కష్టపడతారా అండి. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను కాబట్టి నాకు తెలుసు. కొంతమంది అనుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటండి, ఏసీలో కంప్యూటర్ ముందు కూర్చొని అలా అలా నొక్కేసి వచ్చేయడం అని. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కు ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ వచ్చినప్పుడు వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ మధ్యకాలంలో ప్రాముఖ్యంగా స్ట్రెస్ వల్ల వాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయండి. గుండె జబ్బులు కూడా కొంతమందికి వస్తున్నాయి. ఎందుకంటే కూర్చుని సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంట. ఊరికే కూర్చుంటే కూడా అది తాగుడు కన్నా కూడా ఇంకా ప్రమాదం అంట. అర్థం చేసుకోవాలి. కొంతమంది కూర్చున్న కుర్చీలో ఉండి లేవడం చాలా పెద్ద కష్టం. అది ఇక్కడ కూర్చుంటే అక్కడే కదండి. కూర్చుని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలకు వారు ఇదవుతూ ఉంటారు. అయితే కొంతమంది అలా ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, 6 అంకెల జీతం వస్తూ ఉంటుంది, ఫ్యామిలీ అంతా బాగుంటుంది. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. అప్పుడు ఏం రాస్తారంటే, మీరు చనిపోతే మీ కంపెనీలో వాళ్ళు మీ బదులు ఇంకొకరిని పెట్టేసుకుంటారు. జాబ్ కొరకు ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళలో ఎవరో ఒకరిని హైర్ చేసుకుంటారు. వాళ్ళకి కంపెనీకి మీరు పోవడం పెద్ద లాస్ ఏమీ కాదు. మీరు లేకపోతే అది ఎవరికి నష్టం అంటే మీ కుటుంబానికి. అందుకని మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కంపెనీ ఉద్యోగం శాలరీ హైక్, ఇంకో 10,000 ఎక్కువ వస్తాయి, ఇంకొక 25,000 ఎక్కువ వస్తాయి అని నువ్వు పగలు రాత్రి నిద్రాహారాలు మానేసి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. బట్ అల్టిమేట్లీ యు ఆర్ గోయింగ్ టు బీ అ లూజర్. యువర్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు సఫర్. ఒక సంస్థ కొరకు ప్రయాస పడితే అది వ్యర్థమవుతుందేమో. నేను అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక ఆర్గనైజేషన్ కోసం, ఈ లోక సంబంధంగా ఉద్యోగం చేసే ఒక స్థలం కొరకు ప్రయాస పడితే అది వ్యర్థమవుతుందేమో. కొన్నిసార్లు కొంతమంది చూడండి, కుటుంబం కొరకు నడుం కట్టుకొని ఇంట్లో కొన్నిసార్లు పెద్దవారు చాలా త్యాగం చేస్తారండి. ఇంట్లో పెద్దవాళ్ళు చాలా గ్రేట్. ఎందుకంటే వాళ్ళు అన్నిళ్ళలో కాదు కానీ కొన్ని ఇళ్ళలో బాధ్యత కలిగిన పెద్దవారు ఉంటారండి. కొంతమంది పెళ్ళి కూడా చేసుకోరండి. కొంతమంది నాకు తెలుసు, మా నాన్న చనిపోయారు చిన్న వయసులో, నా కింద తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి పెళ్ళి కూడా అవ్వదని, వాళ్ళని ఎవరు చదివిస్తారు, వాళ్ళని ఎవరు పెంచుతారని పెళ్ళి కూడా చేసుకోకుండా త్యాగం చేసి ఫ్యామిలీ కొరకు వాళ్ళందరినీ ఒక పొజిషన్లో పెడతారండి. వీళ్ళ వృద్ధాప్యంలో వీళ్ళని ఎవరు చూసుకోరు. అలాంటి పరిస్థితులు కొన్ని వచ్చినప్పుడు ఇంత ప్రయాసపడ్డా ఫ్యామిలీ కొరకు, కానీ నేను ఎవరికి గుర్తురావట్లేదే. నేను చేసిన త్యాగాలు ఎవరి దారిన వాళ్ళు అయిపోయిన తర్వాత అందరు నన్ను, నీ కుటుంబం కొరకు కొన్నిసార్లు చేసిన త్యాగం వేస్ట్ అవ్వచ్చు. ఒక సంస్థ కొరకు నువ్వు చేసిన త్యాగం వేస్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఒక బిజినెస్లో ఆ బిజినెస్ అభివృద్ధి పొందడానికి, ఆ బిజినెస్ ఒక స్థాయికి చేరడానికి నువ్వు చాలా కష్టపడాక వాళ్ళు ఇంకా నిన్ను అక్కర్లేదని నిన్ను పక్కన పెట్టేయచ్చు. బట్ ప్రభు నందు మాత్రము మన ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునై బీ ఫర్మ్ అండ్ స్టెడ్ ఫాస్ట్. కొన్నిసార్లు ప్రభు కొరకు ఏమైనా చేస్తున్నప్పుడు మనకి ఒక థ్యాంక్స్, ఒక గ్రాటిట్యూడ్ కన్నా రాళ్ళు పడుతూ ఉంటాయండి మన మీద. ఏమవుతూ ఉంటాయి? అండ్ దెన్ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్. నేను ఒక మంచి మనసుతో చేస్తుంటే, ఇంత యథార్థంగా చేస్తుంటే ఇలాంటి మాటలు వస్తున్నాయేంటి, ఇలాంటి అవమానాలు పొందాల్సి వస్తుంది ఏంటి, ఇలా మనుషులు నన్ను అపార్థం చేసుకుంటున్నారేంటి, నా పని నేను చూసుకుంటే బెటర్లే అని కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే వెనక్కి తిరిగిపోతారు. నాగటిపై చేయి వేసి వెనుతిరిగే పరిస్థితి. కానీ ఇక్కడ వాక్యంలో చూస్తే, ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై దేవుని నామంలో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఫలం పోగొట్టుకోమంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నిసార్లు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చామండి. కొన్నిసార్లు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అబ్బా నేనే ఇవ్వాలా అన్నట్లు, కొన్నిసార్లు దానికి కూడా కొంతమంది అలసిపోతూ ఉంటారండి. దానికి కూడా కొంతమంది విసుక్కుంటూ ఉంటారు. నువ్వు ఐ హ్యావ్ టు డూ దట్, ఇంకెవరైనా ఇచ్చేయండి, నువ్వు గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే నీకు ఫలం, ఇంకొకరికి ఎందుకు ఇస్తున్నావు అవకాశం? నేనేది చేయగలను అది నేను చేస్తా. ప్రభు నామము పేరట వాట్ ఎవర్ ఆపర్చునిటీ గాడ్ గివ్స్ మీ, ఐ వుడ్ లైక్ టు యూటిలైజ్ ఇట్. దేవుడు నాకు ఇచ్చే ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకుంటా. ఎందుకంటే ప్రభు నందు నా ప్రయాస ఎప్పుడు వ్యర్థము కాదు. ఈ దైవజనుడు ప్రభు నందు ప్రయాస, ప్రార్థనలో ప్రయాస పడ్డాడు. ప్రార్థనలో పడే ప్రయాస సామాన్యమైన ప్రయాస. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే.
కొన్నిసార్లు ఏదో ఒక పని చేసి నేను ప్రయాసపడ్డాను అనుకోవచ్చు. ఇక్కడ రోమా సంఘంలో వీరందరూ ప్రభు కొరకు ప్రయాసపడ్డారు ఇన్ డిఫరెంట్ వేస్. అందరూ ప్రార్థన చేస్తే పని ఎవరు చేస్తారండి? అందరూ పని చేస్తే ప్రార్థన ఎవరు చేస్తారు? వి ఆల్ హ్యావ్ డిఫరెంట్ రోల్స్ టు ప్లే ఇన్ ద చర్చ్. దేవుని సంఘంలో సజీవమైన రాళ్లగా మనందరికీ దేవుడు అప్పగించిన బాధ్యతలు ఉన్నాయి. ఎవరి బాధ్యత వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభు కొరకు సాగినప్పుడు ప్రభు యొక్క సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, దేవుని రాజ్యము కట్టబడుతుంది. అయితే నేను ప్రాముఖ్యంగా స్ట్రెస్ చేయాలనుకుంటున్నది ఏంటంటే, ప్రార్థనలో ప్రయాసపడదాం. ఎవరిలాగా? ఎపఫ్రాలాగా. ఎస్తేరు ప్రార్థనలో పడిందా పడలేదా? షూషను కోటలో రాణిగా వెళ్ళిపోయిన తర్వాత వష్టి స్థానాన్ని దేవుడు ఎస్తేరుకి ఇచ్చిన తర్వాత రాణికి ఎంత సౌఖ్యంగా ఉంటుందండి జీవితం, అవునా కదా? రాణికి దొరకని ఆహార పదార్థాలు ఉండవు, రాణికి లేని సుఖం అంటే ఏది ఉండదు. షీ హ్యాస్ ఆల్ ద లగ్జరీస్ అండ్ కంఫర్ట్ ఇన్ ద సిటాడల్ ఆఫ్ సూజా. షూషను కోటలో ఆమెకు కావలసినవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత ఉపవాసం ఉండడం ఎంత కష్టం? ఉందా లేదా? ఎన్ని రోజులు ఉందండి? కొన్నిసార్లు 3 గంటలు ఉపవాసం ఉండడమే చాలా కష్టం కదండి. కొన్నిసార్లు ఉపవాసం ఉన్నప్పుడే ఎక్కువ ఆకలేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ స్నాక్స్ వస్తూ ఉంటాయి ఇంటికి. కొన్నిసార్లు ఉపవాసం ఉన్నప్పుడే పక్కింటి వాళ్ళు బిర్యానీ చేసుకుంటారు. ఆ వాసన మనకి బాగా వద్దులేండి, ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తాను కానీ ఉపవాసం. చూడండి, కొంతమంది ఉపవాసం చేయాలనుకొని బ్రేక్ చేసేస్తారు. నా వల్ల కదండి, ఇంకా నా శరీరం చాలా కళ్ళు తిరిగిపోతున్నాయండి, నాకు అవ్వట్లేదు, ఉపవాసం నేను ఉండలేను. రాణిగా ఉండి, ఈవెన్ దో షీ హ్యాడ్ ఆల్ ద లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్ ఇన్ ద ప్యాలెస్, యెట్ షీ ఫాస్టెడ్ అండ్ ప్రేయర్. పట్టుదలగా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. అందుకే ఎస్తేరుకు ఒక మాటలు చెప్పాలంటే ఒక తెగింపు వచ్చేసింది, ఒక ధైర్యం వచ్చేసింది. ఆమె చేసిన ఉపవాస ప్రార్థన వలన నేను నశించిన నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయను. దేవుని ప్రజల ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణాన్ని ఒకవేళ నేను అర్పించాల్సి వచ్చినా కూడా ఐ డోంట్ ఈవెన్ కేర్. అంత ధైర్యం ఎలా వచ్చిందంటే ప్రార్థన వల్లనే వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో ఎవరు మ్యానుఫ్యాక్చర్ అవుతారు చెప్పమంటారా? పిరికివారు కాదండి, ధైర్యవంతులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వెంత పిరికితనంతో ప్రార్థన దగ్గరికి వెళ్ళినా ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు నీకు ఒక గొప్ప ధైర్యం ఇస్తాడు, గొప్ప నిబ్బరము ఇస్తాడు. యూ విల్ హ్యావ్ గ్రేట్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ప్రార్థనలో నీకున్న భారం అంతా నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు. ఎవరికి చేసావు? నీకున్న భయాలన్నీ ఏం చేసావు? నీకున్న సమస్యలన్నీ దేవునికి అప్పగించేసావు కదా. నువ్వు యూ బికమ్ ఫ్రీ. నువ్వు విడుదలగా, చాలా నెమ్మదిగా, చాలా తేలిగ్గా అయిపోతావు. చాలా ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఎవరి చేతిలో పెట్టాలో వాళ్ళ చేతిలో నేను పెడుతున్నావా? పెట్టట్లేదా? కొన్నిసార్లు పెట్టట్లా. ఎక్కడికి వస్తున్నావు? బరువులన్నీ వేసుకొని వచ్చి బరువులు దింపి పక్కన పెట్టుకొని ప్రార్థన అయిపోగానే మళ్ళీ బరువు. చూసారండి, మూటలు ఉంటాయి కదా, కొంతమంది మూటలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద. అలా ఉంటుంది మన పరిస్థితి. భారాలన్నీ పట్టుకొని వస్తాం మందిరానికి, అక్కడ పక్కన పెడతాం, చక్కగా చప్పట్లు కొడతాం, స్తుతి ఆరాధన చేస్తాం. అయ్యాక ఆ భారం అక్కడ వదిలేసి వెళ్ళాలి కదా, వదలం. మళ్ళీ ఏం చేస్తాం? కొంచెం పక్కన వాళ్ళు హెల్ప్ చేయండి, ఇది నా వల్ల కావట్లేదని పక్కన పెట్టించుకొని మళ్ళీ అలాగే భారంతో. మన భారము దేవుని మీద వేయడం అంటే అర్థం ఏంటంటే, యు ట్రస్ట్ గాడ్ అండ్ యు రెస్ట్ ఇన్ హిమ్. దేవుని విశ్వసించి నువ్వు నెమ్మదిగా ఉంటావు. నేను అప్పగించాను, ఆయన చూసుకుంటాడు, ఐ నో హీ ఈజ్ వర్కింగ్, ఆయన పని చేస్తున్నా నాకు తెలుసు, ఇక నేను దీని గురించి ఎక్కువ నేను స్ట్రెస్ అవ్వను. ఎస్తేరు చేసిన ప్రార్థన వ్యర్థమో అవలా? హన్నా చేసిన కన్నీటి ప్రార్థన వ్యర్థమైందా? హన్నా అనుకుంది ఆమెకున్న నింద పోగొట్టుకుంటే చాలని. దేవుడు అన్నాడు, హన్నా నీకే కాదు రిలీఫ్, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక ఆశీర్వాదకరమైన ప్రవక్తను నేను ఇవ్వబోతున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగానే దయచేశాడు దేవుడు. హిజ్కియా చేసిన ప్రార్థన వ్యర్థమైందా? హిజ్కియా గోడ వైపు తిరిగి కన్నీళ్లతో చేసిన ప్రార్థన వ్యర్థము. ప్రార్థనలో పోరాడిన ఎవరి పోరాటం కూడా వేస్ట్ అవ్వలేదండి. కొన్నిసార్లు రోడ్ల మీదకి వెళ్ళి చేసే ధర్నాలు, పోరాటాలు వేస్ట్ అయిపోతాయేమో,
కొన్నిసార్లు కొన్ని పార్టీల వాళ్ళు వాటిని లెక్క చేయకుండా, లేకపోతే ప్రభుత్వాల వాళ్ళు, పవర్లో ఉన్న వాళ్ళు, వీ డోంట్ కేర్, ఎన్ని మరి ధర్నాలైనా చేయండి పర్వాలేదు, మేము మాత్రం ఎలాంటి డెసిషన్ తీసుకోమని కొన్నిసార్లు మౌనం అవుతారేమో. కానీ నీ ప్రార్థన ప్రభువును కదిలిస్తుంది, నీ ప్రార్థన పరిస్థితులను ఖచ్చితంగా మారుస్తుంది, ప్రార్థనలో నువ్వు పడే ప్రయాసకు ఖచ్చితంగా ప్రతిఫలము వస్తుంది. ఒకే ఒక లేఖన భాగం చదువుకొని ముగించుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం, 2 Chronicles chapter 20. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. చాలండి, ముగ్గురు శత్రు గుంపులు, శత్రు సైన్యాలు యెహోషాపాతు రాజు మీదకి వచ్చారంట. ఒకళ్ళు వస్తేనే ఏమవుతుందో యుద్ధం అనే ఒక స్ట్రెస్, 3 శత్రు గుంపులు దేవుని ప్రజల మీదకి దండెత్తొచ్చాయి. మొట్టమొదటి గుంపు మోయాబీలు, రెండోది అమ్మోనీలు, మూడోది మేయోనీలు. ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ తర్వాత ఇంకొక బ్యాడ్ న్యూస్ అన్నట్లు 2వ వచనం చూడండి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి, సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హన్సోన్ తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. ఇప్పుడు ముగ్గురు శత్రు గుంపులు కాకుండా సిరియనులు అనే శత్రు గుంపు కూడా వస్తుందయ్యా నీ మీద. కానీ ఒక దుర్వార్త తర్వాత ఇంకొక దుర్వార్త అన్నట్లు యెహోషాపాతుకు అందింది. ఇప్పుడు యెహోషాపాతు భయపడిపోయాడంటే చూడండి 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా హిజ్ మైండ్ వాజ్ ట్రబుల్డ్. ఒక్కసారిగా 4 శత్రు గుంపులు దేవుని ప్రజల మీదకి వస్తున్నాయంటే ఆయన మనసు నిండా భయము, ఆయన మనస్సు నిండా కలవరం. కానీ యెహోషాపాతు ఒక మంచి పని చేశాడండి. దేవుని వద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడంటే ప్రార్థన చేయడానికి హీ ఫోకస్డ్ హిజ్ మైండ్ ఆన్ ప్రేయర్. మనకి చాలాసార్లు సమస్యలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు ప్రార్థన తప్ప అన్నీ చేయగలం. అటు తిరుగుతాం, ఇటు తిరుగుతాం, అది సర్దుతాం, ఇది సర్దుతాం, వాళ్ళకి ఫోన్ చేస్తాం, వీళ్ళకి ఫోన్ చేస్తాం, గూగుల్లో వెతుకుతాము, చాట్ జీపీటీలో వెతుకుతాము, అన్నీ చేస్తాం. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి, ఈ సమస్య వచ్చింది ఏం చేయాలి, ఎక్సెప్ట్ ప్రేయర్, ప్రార్థన తప్ప. దైవజన్ని కూడా మనస్సు కుదుట పడే పరిస్థితి లేదు, కానీ మనస్సు నిలిపాడంట దేని మీద, ప్రార్థన. దైవజనుడు మనస్సు నిలిపి చాలా అందమైన ప్రార్థన చేశాడండి. 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. ఆ లాస్ట్ లైన్ చాలా అద్భుతమైన మాట అండి. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము, నన్ను ఎదిరించడానికి ఎవరైనా ఎదిరించేయగలరయ్యా, కానీ నా ముందు ఎవరున్నావు? ఎనీ ఎనిమీ దట్ కమ్స్ అగేన్స్ట్ మీ మస్ట్ ఫస్ట్ టచ్ యూ అండ్ దెన్ ఓన్లీ ద ఎనిమీ కెన్ పాస్ అండ్ కమ్ టు మీ. నా ముందున్న ఏ శత్రువైనా ముందు నిన్ను దాటుకొని నా దగ్గరికి, కాబట్టి నీ బలము, నిన్నెదిరించుటకు ఎవ్వరికి బలము. ఎంత గొప్ప ప్రార్థన! ఒక్కసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనం కూడా ఇలా చేయగలిగితే ప్రార్థన. చాలాసార్లు మనం అనుకుంటాం శత్రువులు డైరెక్ట్గా నేనే హ్యాండిల్ చేసేస్తున్నాను. నో, మన ముందు వెనకాల మనల్ని ఆవరించి ఉన్న దేవుడు. నిన్ను ముట్టక ముందు శత్రువు ఎవరిని ముట్టాలా? దేవుడు వేసిన కంచె ఉంది కదా, ఆ కంచె దాటుకొని రావాలా. ఆయన పర్మిషన్ లేకుండా ఏది మన దగ్గరికి, నథింగ్ కెన్ హార్మ్ అస్, నథింగ్ కెన్ టచ్ అస్. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది, మరణకరమైనది ఏది త్రాగినను వారికి అది హాని చెయ్యదు. ఎందుకంటే దేవుడు ఒక్కసారి నీకు కంచె వేశాక ఆయన నీకు అగ్ని ప్రాకారమై ఉన్న తర్వాత ఆయనను దాటే రావాలి ఏదైనా. అందుకే దైవజనుడు చేస్తున్నాడు ప్రార్థన, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము. ఆ తర్వాత చూడండి 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఒక్కసారి అందరం ఈ మాటలు చెప్దామా, నీవే మాకు దిక్కు. ఆమేన్. చాలాసార్లు అన్ని దిక్కులు తిరుగుతామండి, అన్ని దిక్కులు తిరిగేసి
ఆ తర్వాత ఫెయిల్ అయిపోతాం, ఆ తర్వాత అలసిపోతాం. నీవే మాకు దిక్కని యెహోషాపాతు చేసినట్లుగా మనం ప్రార్థన చేసి, యెహోషాపాతు నా శక్తి చాలదయ్యా, మా బలమో అసలు తోచట్లేదు, నాకు నా మైండ్ కూడా, కొన్నిసార్లు మనకు అలాగే అవుతుంది, మైండ్ పనిచేయదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ ఫేసింగ్, మనం ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి తోచదు, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదండి. ఎలా వచ్చింది ఈ సమస్య? ఈ శత్రువులందరూ చుట్టుముట్టేశారు, 4 శత్రు గుంపులు దండెత్తి మా మీదకి వచ్చారు. దేవా, మా శక్తి చాలదు, నాకేం చేయాలో తోచట్లేదు, నీవే మాకు దిక్కు. దేవుని మీద ఆధారపడినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే, ఈ కంప్లీట్లీ సరెండర్ టు గాడ్, దేవునికి అప్పగించేశాడండి. అంతే. నేను పోరాడితే అపజయం తథ్యం, కానీ నువ్వు పోరాడితే నా పక్షంగా నాకు విజయము తథ్యము. అందుకే నువ్వే దిక్కయ్యా అని ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు సహాయము. యెహోషాపాతు ఆనాడు విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి చేసిన ప్రార్థన దేవుని ప్రజలకు అఖండమైన విజయాన్ని ఇచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయ